సో ఏదో ఒకసారి కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ థింగ్. సో మీరు చేసే ఈ 4 క్రాఫ్ట్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి? వాట్ వుడ్ అంటే మీరు బాగా ఎంజాయ్ చేసేది మోస్ట్? పాటతో ముడిపడి ఉన్నానండి ఇప్పటిదాకా. పాటతో ముడిపడి అంటే పాటతో ఏముంటాయి? కంపోజింగ్ ఉంటుంది, రాయడం ఉంటుంది, పాడటం ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, పాటని రికార్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది. సో వీటి మీద ఒక సాధికారత సంపాదించే ప్రయత్నంలో నేను నా జర్నీ ఫర్ ద పాస్ట్ 20 years ఆ ప్రయత్నంలోనే నేను ఉన్నాను. గాత్రం అంటారా, భగవంతుడు ఇచ్చాడు. ఇంకెప్పుడైనా ఒక అడపదడప ఎవరన్నా పిలిస్తే, డబ్బింగ్ మీరు చెప్తే బాగుంటుందని ఎవరన్నా నన్ను పిలిస్తే వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అది పెద్దగా నా మైండ్ మీద పెద్దగా నా ఇతర వ్యాపకాలకు కానీ వ్యాసంగాలకు కానీ అది పెద్ద అవరోధం కాదు. సో దట్ వే ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ డబ్బింగ్ అనేది. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. అఫ్ కోర్స్ దానికి కావాల్సినటువంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాల ఎక్స్పోజర్ ఈ డబ్బింగ్కి నాకు దోహదపడింది. ఈ పాట నా ప్రాణం. పాట అంటే నాకు చాలా ఇష్టం. పాట ఒక మన భావాలని వ్యక్తీకరించడానికి ఒక అందమైన మాధ్యమం. అన్నీ పాట అనేది ఒక ఫినిష్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఒక ఫినిష్ ప్రోడక్ట్లో ఏముంటుంది? సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, గాత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వీటితో నేను నా జీవితాన్ని పెనవేసుకుని ఉన్నాను ఇంతకాలం. సో ఇప్పుడు నాకు కొంచెం వేరే ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా చేయాలని. సో ఈ ప్రాసెస్లోనే నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ వీడియోస్ చేద్దామని నాకు కోరిక ఉండేది. బట్ రైట్ ఐడియాస్ కానీ ఇప్పుడు కాన్సెప్షువల్గా చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. బేసికల్గా కాన్సెప్షువల్గా ఏదన్నా పాటలు చేసి ఇన్నోవేటివ్గా ఉండాలి. ఏదైనా చేసామంటే దాని ఇన్నోవేటివ్గా ఏదన్నా ఉండాలి. చాలామంది యంగ్స్టర్స్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ఏరియా. నేను వచ్చిందే పాప్ సాంగ్స్ చేద్దామని వచ్చాను ఇండస్ట్రీలో. అన్ఫార్చునేట్లీ నేను ఇట్లా డీవియేట్ అయిపోయి రైటింగ్, సింగింగ్, డబ్బింగ్ వీటిలో బిజీ అయిపోయటం వల్ల దీని మీద ఎక్కువ నేను అనుకున్నటువంటి ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేసి ప్రజెంట్ చేసేటువంటి ప్లస్ ఈ వ్యయంతో కూడిన వీడియోలు చేయాలంటే యూ నీడ్ టు స్పెండ్ మనీ. కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా ఇప్పుడు మ్యూజిక్ ఇంతకుముందు అంత మార్కెట్ కానీ ఎక్స్పోజర్ కానీ ఉండేది కాదు. థ్యాంక్స్ టు యూట్యూబ్ నవ్ అండ్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్కి ఇప్పుడు పెర్ఫార్మింగ్ వెన్యూస్ కూడా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ ఇండస్ట్రీకి ఇది ఒక మంచి పాజిటివ్. నవ్ ఈజ్ ద టైమ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్, పీపుల్ ఆర్ వెరీ రిసెప్టివ్ నవ్. ఇప్పుడు తీసుకునేటువంటి ప్రజలు ఇప్పుడు ఆదరిస్తున్నారు. కొత్తదనాన్ని ఏదైనా కొత్తగా చేస్తే, మంచిగా చేస్తే వాళ్ళకి అది నచ్చితే కనుక దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్. సో ఇప్పుడు సమయం కొంచెం కండ్యూసివ్గా ఉంది కాబట్టి, అంటే కొంచెం వీటికి అవకాశం బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా కొంచెం ఎక్స్పెరిమెంటల్గా మంచి పాటలు చేసి ప్రైవేట్గా అంటే నా ప్రైవేట్ సాంగ్స్ చేసి మ్యూజిక్ వీడియోస్ చేయాలనేటువంటి కోరిక ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఒక పాట చేస్తున్నాను. ఈ మంత్లోనే మై ఫస్ట్ వెంచర్ విల్ బీ అవుట్. ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. సో ఈ పాప్ ఆల్బమ్స్ అంటే ఏవి తెలుగు ఇంట్రెస్టా మీకు లేకపోతే ఇంగ్లీష్? ప్రస్తుతం నేను చేస్తున్నది తెలుగు పాటే చేస్తున్నాను. ఇట్స్ డాన్స్ నెంబర్ బేసికలీ, బట్ విత్ కాన్సెప్షువల్ సాంగ్. సో దీనిలో సెటైర్ ఉంటుంది. చెప్పండి. ఇంగ్లీష్ కూడా మీకు ఇంట్రెస్టేనా? లైక్ అంటే మనం ఏ ఆడియన్స్ని కేటర్ చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం కదా. అఫ్ కోర్స్ ఇవాళ రేపు అందరికీ ఇంగ్లీష్ ఇప్పుడు బేసికల్గా పాప్ మ్యూజిక్ని బాగా యూత్ బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కనెక్ట్ అయ్యే భాష, వాళ్ళు వింటున్నవి వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నది, వాళ్ళకి అందుబాటులో ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బేసికల్గా వాళ్ళకి ఏదైనా మంచి ఎక్సైటింగ్ సాంగ్ ఏమైనా ఇవ్వాలనేటువంటి ఒక కోరిక. బేసికల్గా ఏమన్నా రాసి పెట్టుకున్నవి ఇంగ్లీష్ పాప్ అలా ఉన్నాయా ఆల్రెడీ? 3-4 years నుంచి ఐ బీన్ వర్కింగ్. సో అయితే విల్ డూ హియర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అయితే మీరు తెలుగులో కూడా మీరు పద్యాలు సూపర్గా అని చెప్పి ఇందాక నుంచి మనం 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఒక్కసారి మీరు ఒక మంచి తెలుగు పద్యం అని చెప్పి దాని తర్వాత ఇమీడియట్గా ఒక ఇంగ్లీష్ పాప్ ఆ బేస్డ్లో ఒక సాంగ్ పాడితే ఎలా ఉంటుందో. తన సామ్రాజ్యంబు పొగని, తన సామ్రాజ్యంబు పొగని,
స్వకుల కాంతారత్నముల్ బాయని ఈ ధనమానంబులడంగని ప్రబల బాధల్ తన్ను బాధింపని తనయుండీల్గిన నీల్గని అనఘ సత్యస్థైర్యముల్ బాయకుండిన పుణ్యుండు త్రిలోకగణ్యుడొక్కడే నిన్గల్గిన తెల్పరే నా 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 తన సామ్రాజ్యంబు పోవని నా 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 వావ్, సూపర్, అమేజింగ్ అమేజింగ్, నైస్. చాలా చాలా బాగా పాడారు నిజంగా. సో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సాంగ్కి టైం. Each time the wind blows, I hear your voice, so I call your name. Whispers at morning, our love is dawning. Heaven's glad you came. You know how I feel. I won't stop until I hear your voice saying I do. Your love gives me high. I will long to get by. Well, my love's ain't worth living if I can be with you. Hey, I just can't stop loving you. Oh, I just can't stop loving you. And if I stop, then tell me just what will I do? Hey, yeah, yeah, yeah. I just can't stop loving you. వావ్, సో స్వీట్. ఐ మీన్ లైక్, అంటే మీరు అటు పద్యాలు పాడగలరు, ఇటు భారీ భారీ డైలాగ్స్ చెప్పగలరు, ఇటు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ పాడగలరు. నిన్ను ఫీల్ అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు మీరే ఐమ్ సో బ్లెస్డ్ అని చెప్పి? కళగా పుట్టడమే ఒక గొప్ప వరం. సో కళని ఆస్వాదించటం, కళని అసలు ఈ పాటలతో ముఖ్యంగా నా జీవితాన్ని ముడివేసుకోవటం అనేది భగవంతుడు ఇచ్చిన వరంలా భావిస్తాను. సో మీరు అంటే ఈ వాయిస్కి చాలా కంటిన్యూస్గా పని ఉంటుంది కదా, అటు డబ్బింగ్స్కి కావచ్చు, ఇటు సింగింగ్స్కి, ఇలా అంతా. సో దానికి కేర్ ఎలా తీసుకుంటారు మీరు? ఇప్పుడు దాకా నేను వచ్చి ప్రత్యేకించి కేర్ ఏమి తీసుకోలేదండి. ముందు తీసుకోవాలేమో తెలియదు నాకు. ఐఎమ్ లక్కీ దట్ ఇప్పటిదాకా ఏదన్నా వస్తే చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ ఇప్పటిదాకా ఏమి వాయిస్ వోకల్గా ఏమి డ్యామేజెస్ ఏం లేవు. బట్ కేర్ తీసుకోవాలి ఎక్కువ. బట్ నేను నేను రోజు ఐస్ క్రీమ్ తింటాను. సమ్మర్ వచ్చిందంటే ఆబ్వియస్గా నేను రెగ్యులర్గా నేను ప్రత్యేకించి కేర్ ఏమి తీసుకోవాలంటారు, కానీ నేను ఎప్పుడూ ఆ విధంగా ఎక్కువ ఆలోచించలేదు. సో మేబీ ఐ డోంట్ నో. ఇప్పటిదాకా అయితే నాకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. సో ఎప్పుడైనా ఈ రప్చర్ అంటే కొంచెం లైట్గా అన్న కొంచెం మాట్లాడలేకపోవడం, కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యి విలన్స్కి చెప్తూ ఉంటారు కదా మీరు, డబ్బింగ్లో ఎప్పుడైనా అరవాల్సి వచ్చినప్పుడు వోకల్ కార్డ్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ రెస్ట్ ఇస్తే సెట్ అయిపోతుంది. అలా బాగా అరిచి చెప్పింది ఏ క్యారెక్టర్కి ఇప్పటిదాకా మీరు? ఆల్మోస్ట్ ఆల్ రాజా మురాద్ పద్మావత్లో కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి కబీర్ బేడి కానీ, సో అలాగే రక్త చరిత్రలో బుక్కారెడ్డి అయితే కానీ, అది చాలా వేరియేషన్స్ ఉన్నటువంటి వాయిస్. బుక్కారెడ్డి చాలా సటిల్గా ఉంటుంది, అది చాలా సటిల్గా మందరంగా చెప్పాలన్నమాట. గెలిచి తీరాలి నా అన్న పురురెడ్డి, గెలిచి తీరాలి.
అన్నా వాడు మన నాన్నని చంపేశాడు రా, మన నాన్నని చంపేశాడు అంటుంది. వేరియేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్.